పోలీస్ స్టేషన్కు కోతవేట దూరంలోనే గుట్టుగా నకిలీ నోట్ల తయారీ. ఎంవీపీ కాలనీలో ఓ ఇంట్లో టాస్క్ ఫోర్స్ దాడిలో మధ్యప్రదేశ్కు చెందిన ముఠా సభ్యుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక ప్రింటర్ నోట్ల తయారీకి వినియోగించే పేపర్లు, 200-500 నోట్లు ప్రింటెడ్ కాగితాలు, కలర్ కెమికల్ బాటిల్స్, గ్రీన్ థ్రెడ్ స్వాధీనం చేసుకున్నారు. శ్రీరామ్ ఆలియాస్ గుప్తా అరెస్ట్ పరారీలో ఉన్నారు. ఇక ప్రసాద్ అనే మరో నిందితుడు ఉన్నాడు. ఇది మధ్య వైర్ అంట. మాత్రం ఎవరెవరు తక్కువ వస్తే మెమరీ తీసుకుంటారు. అది సాగు ఓయ్ ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం. దొంగ నోట్ల తయారీ గురించి కొంతకాలంగా కమిషనర్ గారు వస్తున్న సమాచారం మేరకు మన టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసులు నిఘా పెట్టి తనిఖీలు చేయడం జరుగుతోంది. ఈ క్రమంలో నిన్న ఒక ఇంట్లో దొంగ నోటు తయారీ జరుగుతుంది అని వచ్చిన సమాచారం మేరకు మన టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే ఎంవీపీ ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారు, ఎంవీపీ ఎస్ఐ కాదర్ భాషా గారు, అలాగే టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అప్పల్ నాయుడు గారు, టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ కలిపి ఒక జాయింట్ రైడ్ చేయడం జరిగింది. ఆ ప్రదేశంలో ఎంవీపీ కాలనీలో ఎంవీపీ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని ఒక ప్రదేశంలో తనిఖీ చేయగా ఒక శ్రీరామ్ ఆలియాస్ గుప్తా అన్న ఒక వ్యక్తి మనకు పట్టుబట్టడం జరిగింది. అతని యొద్ద కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా దొంగ నోట్లు తయారు చేయడానికి ఉపయోగించే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఆ మెషినరీ అయితే ఏదో ఉందో అది కూడా మనం పట్టుకోవడం జరిగింది. అతన్ని మనం విచారించగా ఆల్రెడీ అతని మీద మధ్యప్రదేశ్లో కొన్ని కేసులు ఉన్నట్లు, అతను వరప్రసాద్, ఆనంద్ అన్న ముగ్గురు కలిసి దొంగ నోట్లు తయారు చేసి వాటిని చలామణి చేసే ఉద్దేశంతో తయారు చేస్తూ ఉండగా సమాచారం మేరకు మనం పట్టుకోవడం జరిగింది. సో యాజ్ యూ కెన్ సీ మనకి పేపర్ ప్రింట్ చేయడానికి ఉపయోగించే పేపరు, ఆ ఇంక్, అలాగే సాఫ్ట్ కాపీస్ 500 నోట్లు 200 నోట్లు వీళ్ళు ఎక్కువ తయారు చేయడానికి ట్రై చేస్తుంది. సో ప్రాసెస్లో ఉండగానే వైజాగ్ పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. ఇంకా కంప్లీట్ కాలేదు ఇది. రెండో సైడ్ కూడా ప్రింట్ చేసి అప్పుడు చలామణి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దొంగ నోట్లు అన్నది ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి అవి. సో చాలా సీరియస్ అఫెన్స్ ఇది. చూడడానికి ఏదో ఒక నోటు 2 నోట్లు అనుకోవచ్చు, కానీ ఇవి భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద జరిగే దాడిగా కూడా మనం చూడాలి. సో దీన్ని, ఇంత పెద్ద నేరాన్ని జరగకుండా ఆపిన టాస్క్ ఫోర్స్ పోలీసుల్ని అలాగే ఎంవీపీ ఇన్స్పెక్టర్ని సిపి సార్ అభినందిస్తూ సిపి సార్ చేతుల మీదుగా వాళ్ళకి అప్రిసియేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పౌరులకు కూడా ఇట్లాంటి సమాచారం ఏదన్నా ఉన్నట్లయితే మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. కాబట్టి చాలా ఫాస్ట్గా పట్టుకుంటాం. ఆనంద్ కూడా పట్టుకున్నాం. ఆల్రెడీ టాస్క్ ఫోర్స్ టీమ్స్ అలాగే లా అండ్ ఆర్డర్ టీమ్స్ కూడా తయారీ. ముంబై నుంచి తీసుకు పేపర్ ఇది అంతా కూడా ముంబై నుంచి తీసుకొచ్చారు. సో అక్కడికి కూడా మన టీమ్స్ వెళ్తాయి. అక్కడ ఎవరు అమ్మారు ఏంటి అన్నది మనం కస్టడీకి తీసుకున్న తర్వాత మళ్ళీ 200, 500 ఇది 500, అది 200. ఒక సైడ్ మాత్రమే అయింది మనకి. మిగతా ఎన్ని ఒక 34 పేపర్లు, అలాగే ఒక పేపర్ మీద సీరియల్ నెంబర్ కూడా ప్రింట్ అయ్యాం. సీరియల్ నెంబర్ ప్రింట్ అయ్యడం మిగతా వాటి మీద ఇంకా సీరియల్ నెంబర్ ప్రింట్ కాలేదు. సో జస్ట్ మీరు చూసినట్లయితే 500 సింగిల్ సైడ్, ఇంకా డబల్ సైడ్ ప్రింటింగ్ స్టార్ట్ కాలేదు. ఆ పేపర్ చూపిండి, ప్రింట్ చేయండి. ఇది కరెన్సీ పేపర్ కాలేదు, ఇది ఇట్లా పెట్టి ఈ మధ్యలో
అంటే మేము మరీ ఎక్కువ డీటెయిల్స్ ఇట్లా దీని ద్వారా దొంగ నోట్లు ఎలా తయారు చేయాలని నన్ను నేర్చుకోకుండా ఉంటాయి, కానీ మేమైతే చెప్పదలుచుకోవాలి. అందుకే దీని మీద పెద్ద స్ట్రెస్ మేము చూపించట్లేదు, అది కూడా పెద్ద చూపించకుండా ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఉన్న రీజన్ కూడా అది. సో ఇది 2 sides. మామూలు పేపర్ చూడండి, ఇది కరెన్సీ పేపర్ అయితే కాదు. పెన్సిల్ పేపర్ లాగా ఉంది మేడం. రైట్. సో జస్ట్ నార్మల్ పేపర్, ఇది కరెన్సీ పేపర్ కాదు, ఆర్బీఐ పేపర్ కాదు. అంటే మేబీ బండిల్స్ లో కొన్ని పెడతారేమో, ఒక 100 నోట్స్ ఉన్న దాంట్లో మధ్య మధ్యలో పెడితే ఫాస్ట్ గా కౌంటింగ్ లో, అంతే తప్ప దీన్ని ఒక్కదాన్ని చలామణి చూస్తే అయితే అట్లా లేదు. కొన్నిసార్లు మనం విచారణలో వేరే కేసుల్లో విచారించగా తెలిసింది ఏంటి అంటే, ఒక ఎక్కువ లక్షలు కట్టలు ఇచ్చినప్పుడు అందులో ఒక 20-30 ఇట్లాంటివి పెట్టడం. సో అప్పుడు మనకి మార్చడానికి 20 ఇప్పుడుది కాదు, అది 2020లో అప్పట్లో పట్టుకున్నారు కదా పోలీసులు, పట్టుకున్నారంటేనే ఫెయిల్యూర్ కదా మరి. సో ఇప్పుడు ఎంత తయారు చేశారు, ఎంత బయటికి తీసుకెళ్లారు, ఎక్కడ ఏమన్నా అయిందా అన్నది మిగతా 2 కూడా దొరికాక మనకు తెలుసు. రూపాయి ఖర్చు పెట్టి 4000 రూపాయలు అది మీరు ఇట్లా నలిపినా నలిగిపోతుంది. ఇది ఆర్బీఐ పేపర్ అయితే కాదు కాబట్టి మనం జస్ట్ రాత్రి ఆర్బీఐ పేపర్ కాదు కదా మేడం, కొన్ని మీరు చూస్తే ఆ పేపర్ వస్తుంది. అలాంటివి కానీ ఆర్బీఐ పేపర్ కాదు, ఆర్బీఐ లాంటి పేపర్ కూడా కాదు ఇది అసలు కనీసం. అంటే చాలా కాలం క్రితం అక్కడైతే ప్రింట్ అవుతుందో ఆ ప్రెస్ నుంచి కొన్నిసార్లు కింద పడిన 1 or 2 పేపర్స్ తెచ్చుకోవడం అట్లాంటివి కూడా ఉన్నాయి కేసులు పాత తరం టైంలో. ఇప్పుడు అదేం లేదు, బాగా నిఘా ఎక్కువ ఉంది అక్కడ, ఆల్రెడీ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. అయినండి, థ్యాంక్ యూ సో మచ్. మీరే చెప్పాలి. శ్రీరామ్ అన్నది మీద 2020లో మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఆల్రెడీ ఒక దొంగ కేసు ఉంది, దొంగ నోట్ల తయారు మీద ఒక కేసు ఉంది. అతను ఇంకో కేసు కూడా ఉందన్నాడు, ఆ డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నాం. మిగతా 2 కూడా మనకి దొరికినప్పుడు వాళ్ళ మీద ఏమన్నా కేసులు ఉన్నాయా ఏంటి అన్నది ఇక్కడ ఇందులో వరప్రసాద్ అన్నతను వైజాగ్ వాస్తవ్యుడు. ఇతను ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి ఆ ఇంట్లో ఉండడం జరుగుతోంది. మనం ఇప్పుడు పట్టుకున్న ఈ శ్రీరామ్ అన్నతను ఒక 6 months నుంచి ఇక్కడికి వచ్చి ఒక 2 months క్రితం ఒకసారి రావడం, 6 months క్రితం ఒకసారి రావడం జరిగింది. సో ఇదంతా 6 months నుంచి అని మనం అనుకోవచ్చు. వరప్రసాద్ తెలుసు, హౌస్ అతనిది, వరప్రసాద్ అతనిది, అతను వైజాగ్. అతను మనకి ఈ శ్రీరామ్ అన్నతని కన్ఫెషన్ లో వరప్రసాద్ ఆనంద్ ఇంకొక పేరు కూడా చెప్పడం జరిగింది. ఇందులో వరప్రసాద్ అన్నతను వైజాగ్ లో ఉంటాడు, ఈ ఇల్లు వరప్రసాద్ పేరు. లేదు కలిసి ఉండడం కాదు, వస్తూ పోతూ ఉంటారు. వరప్రసాద్ అన్నతను ఇక్కడ ఉంటాడు. 6 నెలలు బట్టి వీళ్ళు పరిచయం. తయారు చేసిన కౌంటర్ కరెన్సీ ఎక్కడ చలామణి చేశారు? మనకి ఇతని కన్ఫ్యూషన్ లో ఏంటంటే తయారు చేస్తుండగా మనం పట్టుకున్నామని. లేదు ప్రాసెస్ లోనే ఉన్నారు వాళ్ళు. 15 days బ్యాక్ నుంచి స్టార్ట్ అయింది ప్రాసెస్ అన్నది. ప్రింటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో 15 days బ్యాక్ నుంచి చేయడం జరిగింది. మిగతా 2 నిందితులను కూడా పట్టుకున్నట్లయితే ఇంకా అంతకు ముందు ఏమన్నా జరిగిందా, ఇతనికి నాలెడ్జ్ లేకుండా ఏమన్నా జరిగిందా, ఇంకెక్కడన్నా వేరే ప్లేసెస్ లో కూడా జరిగిందా, అంటే ఇతను మధ్యప్రదేశ్ కాబట్టి అక్కడ ఏమన్నా చేస్తున్నారా ఫాదర్, అక్కడ కూడా వీళ్ళకి ఏదన్నా వేరే ప్రదేశం లాంటిందా, ఏమిటైతే ఉన్నదన్నది మన టీమ్స్ ఆల్రెడీ వీళ్ళిద్దరిని కూడా పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాయి. వాళ్ళిద్దరిని గుప్తా అన్నది మధ్యప్రదేశ్ అతను. ఇతని మీద ఆల్రెడీ ఉజ్జయినిలో ఒక 2020 క్రైమ్ నెంబర్ 152/2020లో అరెస్ట్ అయ్యి జైలుకి కూడా వెళ్ళొచ్చాడు. సో మిగతా 2 కూడా పట్టుకుంటే మనకి మరిన్ని వివరాలు తెలుస్తుంది. మనం